స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్. బాగా చదువుకున్నాడు ఐటీకి వెళ్తాడు, బాగా చదువుకున్నాడు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్లో ఇమ్నో సప్రెసెన్స్ అని ఒకటి వాడతారు. మళ్ళీ ఆ డాక్టర్ అసిస్టెంట్ అన్న ఈ టెస్ట్ ఏంటి అని అడుగుతారు. బాగా ఆతృతగా వస్తారు, బస్సులు దిగి ట్రైన్లు ఎక్కి దిగి వచ్చేస్తారు ల్యాబ్కి ఊరి నుంచి. మేము ఓన్లీ ట్రీట్మెంట్కి పనికొచ్చే టెస్ట్లే మేము చేస్తాం. అసలు ఒక మెడికల్ టెస్ట్ చేయించుకోవాలంటే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని మనలో చాలా మందికి తెలీదు. కంగారుగా వెళ్తాము, ఆ టెన్షన్లో ఏదో టెస్ట్ చేయించుకుంటాము, ఎప్పుడు రిపోర్ట్ వస్తుందా అనే టెన్షన్లో ఉంటాం. కానీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే కరెక్ట్ రిజల్ట్ వస్తాయని మనలో చాలా మందికి తెలీదు. సో మన టెస్ట్ రిజల్ట్ అన్ని కరెక్ట్గా రావాలి అంటే రవికాంత్ గారు లాంటి ఎక్స్పర్ట్ సలహాలు విని పాటిద్దాం. ఇలాంటి మంచి నాలెడ్జ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు 10 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంత ఎక్స్పీరియన్స్లో స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. మేము 2013లో ఎంటర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీకు ఇందాక చెప్పినట్టు ఎన్ని తెలుసుకో. రెండో రీజన్ ఏంటంటే ఒక డాక్టర్ ఉంటారు అనుకోండి, అతను ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, స్పెషాలిటీ ఒక 2 ఏళ్ళు, మొత్తం 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఓన్లీ డాక్టర్ ప్రొఫెషన్లో చదువుకుని ఆయన వస్తాడు. కానీ ఒక టెక్నీషియన్ అంటే డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ చదివి ఇంటర్ప్రిట్ చేసి మీకు టెస్ట్ చేసే టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 10th క్లాస్ తర్వాత ఒక 1 year డిఎంఎల్టీ ఎంఎల్టీ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ ఇండస్ట్రీలో 90% ఒక 10% మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. 90% వీళ్ళందరూ డిఎంఎల్టీ ఎంఎల్టీ టెక్నీషియన్ ఉంటారు. మహా అయితే ఒక 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చేశాక ఒక 1 year 2 years ఎంఎల్టీ చేసి అట్లా ఉన్న వాళ్ళే ఉంటారు తప్పించి అంతగా క్వాలిఫైడ్ వాళ్ళు ఉండరు. అందరూ 10th క్లాస్ వాళ్ళే ఉంటారు. మనకి లాస్ట్ 20 yearsలో 10th క్లాస్ చదువు ఎలా ఉందో మనకి తెలుసు. ఓకే, బాగా చదువుకున్నాడు ఐటీకి వెళ్తాడు, బాగా చదువుకున్నాడు ఏదైనా గవర్నమెంట్ జాబ్కో ఆటకో ఎగ్జామ్కో లేకపోతే స్కూల్ టీచర్కి వెళ్తాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళే ఈ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ జాబ్స్లోకి వస్తారు. వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ అంటే డాక్టర్ ఏం రాశారు, ఒక కామన్గా ఒక 120-200 టెస్టులు అంటే వాడికి తెలుసు. మిగతా టెస్టులు వాడికి ఏం తెలియదు. వాళ్ళు డాక్టర్ చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. డాక్టర్ ఎన్ని నిమిషాలు ఒక్కొక్క పేషెంట్ గురించి ఈయనకి చెప్తాడు, మహా అయితే 1 నిమిషం 6 నిమిషం చెప్తాడు. సో 6 నిమిషంలో ఈ మధ్యలో ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఎంతవరకు వచ్చింది, టెక్నీషియన్ దాకా ఎంతవరకు వచ్చింది చూసుకుంటే హ్యూజ్ గ్యాప్ ఉంది. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి ఉంటాయి డయాగ్నోస్టిక్స్. ట్రాన్స్ప్లాంట్, ప్రీ ట్రాన్స్ప్లాంట్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అని 2 రకాలుగా తీసుకుంటే ప్రీ ట్రాన్స్ప్లాంట్లో ఒక ప్రోటోకాల్లో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, అది హాస్పిటల్లోనే చేసేస్తారు. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్లో ఇమ్నో సప్రెసెన్స్ అని ఒకటి వాడతారు. ఇమ్నో సప్రెసెన్స్ ఏంటంటే వాడు ట్యాబ్లెట్ టు ట్యాబ్లెట్ టైమింగ్ వేసుకున్నాక అరగంట ముందో గంట ముందో టెస్ట్ చేయించుకోవాలి. అది దాని ప్రకారం ఆ డ్రగ్ ఎఫిషియన్సీ చూసుకుని ఆయన మళ్ళీ డ్రగ్ లెవెల్ మార్చుకుంటాడు. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు శాంపుల్ తీసుకోవాలి అని మీరు వెళ్ళి చెప్తారు, ప్రిస్క్రిప్షన్ మీద రాసిస్తారు. ప్రిస్క్రిప్షన్ మీద రాగానే ఈ టెస్ట్ చేసేసుకోవాలి. హాస్పిటల్కి వస్తాడు, వాడు ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకున్నాడో కూడా కనుక్కోడు, ఎందుకంటే వీడికి తెలియదు. ఓన్లీ వాడికి టెస్ట్ పేరు తెలుసు, శాంపిల్ తీసుకుంటాడు. సో శాంపిల్ ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. దాని ప్రకారం రిపోర్ట్ జనరేట్ అయిపోద్ది, డాక్టర్కి ఇచ్చేస్తాడు, డాక్టర్ మందులు రాసిస్తారు. ఎందుకంటే ఇది నేను ఇలా వేసుకున్నప్పుడు ఇప్పుడు తీసుకున్నానని వీడి చెప్పడు, డాక్టర్కి అంత టైం లేదు. సో వీడికి అడగడానికి ఆ టెస్ట్ గురించి ఓన్లీ పేరు తెలుసు. ఆ పేరు కూడా ఏంటంటే మీరు అందరికీ తెలియదు, కొంతమందికి పేర్లు తెలుస్తాయి. కొంతమంది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ ఫోటో కొట్టి మళ్ళీ ఆ డాక్టర్ అసిస్టెంట్ అన్న ఈ టెస్ట్ ఏంటి అని అడుగుతారు, మళ్ళీ ఆ టెస్ట్ అదే అని చెప్తారు. కానీ దానికి ప్రోటోకాల్ అనేది ఎంతవరకు ఫీడ్బ్యాక్ వెళ్తుందో మటుకి మనం అబ్జర్వ్ చేయలేం. సో ఎప్పుడైతే ఈ టెస్ట్ ఉంది, ఇప్పుడు మా స్టాఫ్ ఉన్నారనుకోండి, రాత్రి మందు ఎప్పుడు వేసుకున్నావు, పొద్దున మందు ఎప్పుడు వేసుకున్నావు అనేది కనుక్కుని శాంపుల్ తీసుకుంటారు. సో ఈ ప్రోటోకాల్ అనమాట. అలాగే ఓ సింపుల్ ఎగ్జాంపుల్ 24-hour యూరిన్ టెస్ట్ ఉందనుకోండి, క్యాటకోలమైన్స్, మెటానెఫ్రిస్ ఇట్లాంటి పెద్ద టెస్ట్లు ఉంటాయి. 6,000-7,000 కడతారు. మీరు నార్మల్గా విజయాకో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, అక్కడ కూర్చున్న రిసెప్షనిస్ట్ ప్రిస్క్రిప్షన్ రాయగానే ఈ టెస్ట్ ఇది అని చెప్తారు. ఫాస్టింగ్ అయితే అవి గుర్తుండే, ఒక 120-200 టెస్టులు నార్మల్గా అయితే అవి గుర్తుంటాయి. ఫాస్టింగ్ ఇవి రొటీన్స్ అని దాని ప్రకారం అడుగుతారు, ఫాస్టింగ్గా ఉన్నారా, టీ తాగారా, కాఫీ తాగారా అని అడుగుతారు, చేయిస్తారు. కానీ పెద్ద టెస్టులు వచ్చేసరికి దీనికి ఇంకో ప్రోటోకాల్స్ ఉంటాయి. మీరు ఏమేమి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, ఆ ట్యాబ్లెట్ల వల్ల కూడా రీడింగ్స్ తేడా వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బనానా తినకూడదు, పొమ్మగ్రనేట్ తినకూడదు, ఇట్లాంటి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ కూడా వాడి మొత్తం చదవడు, ఎందుకంటే అందులో ఉండదు, ఎక్కడ ఉండదు. రిఫరెన్స్ గైడ్లో ఓన్లీ ఈ టెస్ట్ ఈ ట్యూబ్ అని ఉంటుంది. కానీ ఆ రిఫరెన్స్ గైడ్లో అది తెలుసుకుని అది అడిగి
పేషెంట్ దగ్గర శాంపుల్ తీసుకోవడం వీళ్ళకి తెలియదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు 70% ఎర్రర్లు అన్నీ ప్రీ అనలిటికల్ ఎర్రర్స్ అంటారు. ఓకే. అన్నీ 8 వల్లే వస్తాయి. ఆ శాంపుల్ తీసుకుంటాడు, ల్యాబ్ పంపించేస్తాడు. కానీ కొన్ని టెస్టులకి శాంపుల్ తీసుకున్నాక అది ఐస్ వాటర్లో పెట్టి దాన్ని చల్లార్చి దాన్ని మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని అప్పుడు ల్యాబ్కి పంపించాలి. ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయ్యేది చాలా తక్కువ మంది మాట. అంటే ఇది టైం ఉండదు. మెయిన్ ఏంటంటే రొటీన్ ల్యాబ్కి వెళ్ళారనుకోండి మీరు, విజయానో ఏదైనా అక్కడ ఒక 30-40 మంది పేషెంట్లు ఉంటారు. అందరూ రొటీన్ల కోసం వస్తారు. డాక్టర్లు ప్రతి ఒక్కరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు, రొటీన్లకు వచ్చేస్తారు, టెస్టులు చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఆడికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టైం అక్కడ లేదు. కానీ మా దగ్గర ఏంటంటే మాకు ఓన్లీ స్పెషాలిటీ, మేము రొటీన్లు ఎక్కువ చేయం. మాకు ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు వీళ్ళే కావాలి. సో వాళ్ళకే చేస్తాం మేము. అందుకని ఏంటంటే ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకురాగానే ఇవి ఫాలో అయ్యారు, ఇది ఫాలో అయ్యారు, ఇది ఫాలో అయ్యారు చూసుకుంటాం. ఓకే. సో ఓవర్ ద 10 ఇయర్స్ మా స్టాఫ్కి కానీ మాకు కానీ, మా స్టాఫ్కి తెలియలేదు అనుకున్నా కానీ వాళ్ళు ఇమీడియట్గా మాకు ఫోన్ చేస్తారు, లేకపోతే అడుగుతారు, సార్ ఈ టెస్ట్ వచ్చింది కొత్త టెస్ట్, దీని ప్రోటోకాల్ ఏంటి అని. సో అప్పుడు మేము చెప్తాం, ఇది బనానా తినకూడదు, ఇది తినకూడదు, ఇలా పడుకున్నాక అరగంట తర్వాత శాంపుల్ తీయించుకోవాలి, దీనికి ఎక్సర్సైజులు చేయకుండా తీసుకోవాలి. కొన్ని టెస్టులు ఉంటాయి పదే తమాషాలు. సో ఎక్సర్సైజ్ చేయకుండా తీసుకోవాలి. రోజు ఎక్సర్సైజ్ చేసుకున్నవాడు తీసుకున్నాడు అనుకోండి, హార్మోన్ టెస్ట్ అది తప్పు వస్తుంది. ఓకే. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బాగా ఆతృతగా వస్తారు, బస్సులు దిగి ట్రైన్లు ఎక్కి స్టేషన్ దిగి వచ్చేస్తారు ల్యాబ్కి ఊరి నుంచి, వచ్చి బ్లడ్ ఇచ్చేస్తారు. కానీ అది అలా ఇస్తే తప్పు వస్తుంది కొన్ని టెస్టులు. ఓకే. వాడు ఒక అరగంట స్లీపింగ్ రెస్ట్ పొజిషన్లో ఉండే ఆ టెస్ట్ ఇవ్వాలి. ఓకే. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ చిన్నదే ఇది. వాడు ఒక అరగంట కూర్చొని ఇవ్వాలి అనేది చిన్న విషయం. కానీ అది చెప్పకపోతే ఏమవుతుందంటే అది శాంపిల్ ఇచ్చాక అదే ఎర్రర్. అదే. టాబ్లెట్ దాని ప్రకారం ఇస్తారు. సో ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వడమే స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్ మాట. మేము ఓన్లీ ట్రీట్మెంట్‌కి పనికొచ్చే టెస్ట్‌లే మేము చేస్తాం. ఆ ట్రీట్మెంట్‌కి ఏ ప్రోటోకాల్ కావాలి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, 24 అవర్ యూరిన్ టెస్ట్ అంటారు. 24 అవర్ యూరిన్ టెస్ట్ తీసుకోగానే క్యాన్ ఇస్తారు. క్యాన్ ఇచ్చేగానే మధ్యాహ్నమో, పొద్దున్నో ఏమి చెప్పను కూడా చెప్పరు. మీరు 24 గంటలు యూరిన్ పట్టాలంటే ఇచ్చేయాలని ఉంటుంది. అందులో అదే ఉంటది, 24 అవర్ యూరిన్. అండ్ 24 అవర్ యూరిన్ పట్టాలి అంటే మార్నింగ్ ఫస్ట్ యూరిన్ వదిలేసి సెకండ్ యూరిన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ యూరిన్ వరకు పట్టాలి. అది 24 అవర్ యూరిన్ ప్రోటోకాల్. అది చెప్పేవాడు ఉండడు, ఆడికి తెలియదు, టైం తెలియదు. ప్లస్ ఇది ఎంతమంది చెప్తారు, ఇది అంతా ట్రీట్మెంట్‌లో ఎర్రర్ మాట. సో ఓకే. ఇవన్నీ చెప్పడమే మా పని. సో స్పెషాలిటీకి, ఈ ఎర్రర్‌లకి, ఈ రొటీన్‌లకి, దీనికి ఇవన్నిటికి తేడాలు. సో ఇవన్నీ చేయాలి అంటే ఛాలెంజెస్ మ్యాన్ పవర్ మెయిన్. ఆ మ్యాన్ పవర్ ఏంటంటే వాళ్ళందరూ ఎంత చెప్పినా సరే వాడికి, ఆడికి ఆ కేటగిరీలో ఉన్న స్టాఫ్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఫ్లెబాటమిస్టులు కానీ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది మాకు రోజుకి ₹1000 కావాలి, 2000 కావాలి అనే ఇదిలో పోతారు. కానీ మేము క్వాలిటీ పెంచుకొని ఎక్కువ డబ్బులు అడుగుదాం అనేది అనుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఉండే నేర్పించే విధానం అలా అయిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్లెబాటమీ ట్రైనింగ్‌లు ఇచ్చేవాళ్ళు ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరైనా, వాళ్ళు ఓన్లీ శాంపిల్ డ్రా చేయడం నేర్పించేసి ఒక పుస్తకంలో ఎగ్జామ్‌లో ఏం క్వెషన్‌లు వస్తాయో చెప్పేసి వదిలేస్తారు. సో ఏముండదు. సో ఇక్కడికొచ్చి వీళ్ళని నేర్పించి వీళ్ళంతా నేర్చుకున్నాక కరెక్ట్‌గా ఒక సంవత్సరం అవ్వగానే వీడు వేరే చోటకెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికింకా నాకన్నీ వచ్చేసాయి అనుకుంటాడు. కానీ ఆడు ఇంకా నేర్చుకోవాలని కూడా చూడడు. ఒక 6 నెలలు కొంతమందైతే ఒక 6 నెలలు మాకిక్కడ అన్ని పేర్లు వచ్చేసినాయి అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏముండదు. వాళ్ళకి ఓన్లీ పేరు తెలుసు. ఆ టెస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ మెథడ్ చేస్తున్నారు అయన్నీ కూడా చదవరు. ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పేషెంట్ రిపోర్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ చూసి మళ్ళీ అందులో ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా అనేది కూడా చూడరు. ఓకే. వాళ్ళ పని అయిపోయింది. శాంపిల్ తీసుకున్నాం, ఇచ్చేసాం, ల్యాబ్‌కొచ్చేసాం అంతే. సో ఇదే రొటీన్‌లో ఉంటది. మాకు ఛాలెంజ్ మెయిన్ ఆ మ్యాన్ పవర్‌ని కంట్రోల్ చేయడమే పెద్ద ఛాలెంజ్. వాడు స్పిరిట్ రాసాడా, ఏ ట్యూబ్‌లో తీసుకున్నాడు, మళ్ళీ దాన్ని ఏ టెంపరేచర్ మెయింటైన్ చేశాడు, ఆడు క్వెషన్‌లన్నీ ఆ పేషెంట్‌ని అడిగాడా, ఈ ఈ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రతీదీ ఛాలెంజే మాకు. ఆ! శాంపిల్ మా దగ్గర నుంచి ల్యాబ్‌కెళ్ళి మెషిన్‌లోకెళ్ళే వరకు హ్యూజ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లకి ఏం చేసామంటే మేము ప్రతి దగ్గర ఒక బ్లాక్స్ పెట్టుకున్నాం. ఓకే. ఇది కంప్లీట్ అవ్వకపోతే ఈడి స్లిప్ రాయకపోతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. ఓకే. ఈ ట్యూబ్‌లో తీసుకోకపోతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళదు. ఒరేయ్! ఐస్ ప్యాక్‌లో పెట్టావా లేదా? ఐస్ ప్యాక్‌లో పెట్టకపోతే మళ్ళీ ఏంటి? ఓకే. రిపీటా ఏంటి? వాల్యూస్ ఎన్ని వేరియేషన్స్ అన్నీ చూసుకోవాలి. ప్లస్ ట్యూబ్ తీసుకునేటప్పుడు కూడా కలర్ కోడింగ్ ఉంటది. ఒక ఓకే. కలర్ ట్యూబ్ ఒక టెస్ట్‌కి, ఒక కలర్ ట్యూబ్ ఒక టెస్ట్‌కి అట్లా
అవన్నీ కూడా ఫాలో అవ్వడానికి మేము అన్ని ట్యూబ్స్ మా దగ్గర సిటీలో ఎక్కడ దొరకని స్వాబులు, ట్యూబ్‌లు ఏవైతే ఉంటాయో స్పెషాలిటీ టెస్ట్‌కి అవన్నీ మా దగ్గర స్టాక్ పెట్టుకొని మేము పంపిస్తూ ఉంటాం. సో, అందుకని అందరూ మా దగ్గరికొస్తారు.